ఒక అడవిలో తెలివైన చిన్న పిచ్చుక మరియు కాకి ఉండేవి. పిచ్చుక ఎప్పుడూ తన ఆహారాన్ని ఇతర పక్షులతో పంచుకొని, అవసరంలో ఉన్నవారిని సహాయపడేది. అది చూసిన కాకి నవ్వుతూ అంది. అయ్యో తారా! నీవు ఎంత మూర్ఖురాలివే! నీ ఆహారాన్ని వృధా చేస్తావు. నేను అయితే ఏదీ పంచుకోను. అన్నీ నా కోసమే ఉంచుకుంటాను అనుకుంటూ ఎగిరిపోయింది. తార నవ్వుతూ అంది, పంచుకోవడం నాకు ఆనందాన్నిస్తుంది. కాలం మారింది. చలికాలం వచ్చింది. అప్పుడు ఆహారం దొరకడం కష్టమైంది. పక్షులు అన్నీ ఆకలితో బాధపడసాగాయి. తార పిచ్చుక ముందుగానే గింజలు, పండ్లు నిల్వ చేసుకుంది. కానీ వాటిని తన కోసం మాత్రమే కాదు, అన్ని పక్షులతో పంచుకుంది. కాకికి మాత్రం ఎటూ తిరిగి చూసినా తినడానికి ఏమీ దొరకలేదు. చివరకు పిచ్చుక ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి, దయచేసి నాకు కూడా కొంత ఆహారం ఇవ్వవా? అని అడిగింది. పిచ్చుక చిరునవ్వుతో, పంచుకోవడం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు తెలిసింది కదా, అని చెప్పింది. పిచ్చుక కాకికి ఆహారం ఇచ్చి ఆదుకుంది. అప్పటినుంచి కాకి తన ప్రవర్తన మార్చుకుంది. నలుగురికి సహాయం చేయడం నేర్చుకుంది. కథలోని నీతి ఏమిటో అర్థమైందా ఫ్రెండ్స్? షేరింగ్ ఇస్ కేరింగ్.